హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్కి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మనం ఎక్కడైనా బస్ స్టాప్లో కానీ లేకపోతే హోటల్స్లో కానీ ఏదైనా సాంగ్ విన్నాం అనుకోండి. ఓకే, మీకు ఆ సాంగ్ పేరు తెలియదు, కాకపోతే సాంగ్ వినిపిస్తూ ఉంది. ఆ సాంగ్ మీకు ఏ మూవీదో తెలుసుకోవాలనుకున్నారనుకోండి. ఓకే, అది ఇంగ్లీష్ సాంగ్ అయినా కానివ్వండి, హిందీ సాంగ్ అయినా కానివ్వండి. దాని గురించి మీరు ఏంటంటే మీ మొబైల్లో ఒకవేళ ఈ యాప్ ఉంటే దాని గురించి తెలుసుకోవచ్చు. ఆ యాప్ పేరు ఏంటి అంటే షాజమ్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత దానిలో షాజమ్ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ దాన్ని ఇన్స్టాల్ చేశాను. ఓకే, అందుకోసం డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ షాజమ్ ఉంది చూడండి, దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే డైరెక్ట్ మీరు ఏంటంటే ఏదైనా ఒక సాంగ్ ప్లే అయ్యేటప్పుడు ఈ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఎస్ సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఏంటంటే మీకు అదే ఇంటర్నెట్లో నుంచి వెతికి ఆ సాంగ్ ఏంటో మీకు సెర్చ్ చేసి ఇస్తుంది అన్నట్టు. ఓకే, అది హిందీ సాంగ్ అయినా కానివ్వండి, ఇంగ్లీష్ సాంగ్ అయినా కానివ్వండి. దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే షాజమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఎస్ అనేది ఒకటి ఎస్ లాగా ఉంది చూసారు, తిరుగుతుంది చూసారు, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఒక ఆప్షన్ వస్తుంది లిజనింగ్ అని. ఓకే, ఇక్కడ చూడండి టచ్ టు షాజమ్ మ్యూజిక్ ఆన్ ఆర్ టీవీ అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తే అది లిస్నింగ్ అనే ఒక ఆప్షన్ వచ్చి ఏంటంటే మీ సాంగ్ని వింటుంది. ఇక చూడండి ఇక్కడ లిజనింగ్ అని వచ్చేసింది. ఓకే, యాక్చువల్లీ నేను మాట్లాడేది ఎక్కడ మీకు దొరకదు ఇంటర్నెట్లో, కాబట్టి మీకు అదేం వి డింట్ క్విట్ క్యాచ్ దట్ అని వచ్చింది. మీరు ఒకవేళ మీ దాంట్లో ఆ సాంగ్ ప్లే అయ్యేది ఉంటే చూడండి, మీరు ఆ సాంగ్ ప్లే అయ్యే చోట మీ మొబైల్ నుంచినట్టయితే డైరెక్ట్ అది ఇంటర్నెట్లో నుంచి వెతికి మీకు ఆ సాంగ్ పేరు అది ఏ ఆల్బంలో అయితే చూపిస్తుంది అన్నట్టు. ఓకే వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.